కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ శివాయ చ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు. అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు. కార్తీక మాసాన 18వ రోజున నిషిద్ధమైనవి ఉల్లి వెల్లుల్లి, దానం చేయవలసినది పులిహోర అట్లు బెల్లం, పూజించవలసిన దైవం గౌరీదేవి, జపించవలసిన మంత్రం ఓం గం గౌర స్వాహ అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం అఖండ సౌభాగ్య ప్రాప్తి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, గోవింద హరి గోవింద.